హాయ్ ఫ్రెండ్స్, ఎటువంటి పెట్టుబడి లేకుండా మీరు ఇంటి వద్ద నుంచి మనీ అనేది సంపాదించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీషో యాప్ డౌన్లోడ్ లింక్ ఉంటుందండి. అది క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి రెఫరల్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేస్తూ మీరు యాడ్ చేసినటువంటి మార్జిన్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది కొనుక్కున్నప్పుడు మీ అకౌంట్లో ఈజీగా యాడ్ అయిపోతుంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా మీరు ప్రతి నెల మంచి అమౌంట్ అనేది హ్యాపీగా సంపాదించుకోవచ్చు. సో స్టార్ట్ రీసెల్లింగ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే ఈవినింగ్ అండి, చిన్న పని ఉండి అందుకని కొద్దిగా రెడీ అయ్యాను. ఆయిల్ కూడా పెట్టడం వల్ల జుట్టు బాగా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఈ డ్రెస్ బాగుందండి, చాలా సింపుల్గా మంచి కాటన్ కుర్తి. నేను చిన్న వర్క్ ఉంది బయట చూసుకుని వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అలాగే మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు డానీ హోమ్లో చేసినటువంటి షాపింగ్ కూడా మీతో షేర్ చేస్తాను. ముందైతే మేము వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. అండ్ ఇది ఒక మంచి కాటన్ కుర్తీ అండి, చాలా సింపుల్ అండ్ ప్లెయిన్ కుర్తీ. ఇది నేను ఆశా latha అనే ఆమె రీసెలర్ దగ్గర తీసుకున్నాను. సో చాలా బాగుంది. తన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ కానీ ఫోన్ నెంబర్ కానీ. మీకు కొన్ని సిఓడి ఉన్నాయి, కొన్ని సిఓడి లేవు. అలాగే సిఓడి ఫెసిలిటీ, రిటర్న్ ఎక్స్చేంజ్, ఇట్లా అన్ని డీటెయిల్స్ కూడా నేను ఖచ్చితంగా డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ప్లెయిన్గా ఉండడంతో పాటు కొంచెం లుక్ రావడానికి మనకి చిన్న చిన్న ఏనుగు బొమ్మలు లాంటి బటన్స్ ఇచ్చారు. అది ఒకటి బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకొక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను బిజినెస్ ఫర్ ఉమెన్, ఐడియాస్ ఫర్ ఉమెన్ అని చెప్పినటువంటి ఒక వీడియో చూసి తను రీసెల్లింగ్ని తన చాయిస్గా ఎంచుకున్నారనమాట. అంటే ఇలాగా రీసెల్లింగ్ చేయడం ద్వారా కూడా మనము ఇంట్లో ఎంతో కొంత మనీ సంపాదించుకోవచ్చు అని నాకు చెప్పి, మీ వీడియో వల్లే నేను ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉందని చెప్పేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీకు డాన్యూబ్ స్టోర్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాను కదండి. లేదంటే ఒకసారి పైన డిస్క్రిప్షన్ మీకు స్క్రీన్ మీద ఒక ఐ బటన్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే ఆ వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. బోల్డ్ అని హోమ్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి. ఎంత మంచి మంచి డెకరేటివ్ పీసెస్ ఉన్నాయంటే, మాది రెంట్ హౌస్ కాబట్టి ఏది తీసుకున్నా ఎక్కడ ఏ కార్నర్లో పెడతామో యూస్ఫుల్ ఉండదని చెప్పేసి నేను పక్కకు పెట్టేశాను. కానీ ఏదన్నా మంచి మంచి తీసుకొని వాటిని చిన్నగా మనము ఫ్రేమ్స్ లాగా చేసి ఫిక్స్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని ఆబ్వియస్గా ఇక నాకు ఏవైనా కిచెన్ ఉపయోగపడే తీసుకుంటే రోజువారీగా వాడుకోవచ్చు, స్టైలింగ్ విషయాలకు ఎందుకులే అనేసి మళ్ళీ ఈ గరిట, కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్కి తీసుకునేది. మా అబ్బాయికి ఎక్కువ మిలిటరీ థీమ్ ఉన్న వస్తువులు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అది బాటిల్ కావాలి మమ్మీ అంటే, వాడికి వాటర్ బాటిల్ ఉన్నా కూడా అది అడిగాడు. సరే అని చెప్పి తనకు అది ఇప్పించాను. ఈ గరిటెలాగా డీప్ ఫ్రై ఐటమ్స్కి పట్టుకునేది కొంచెం చిన్నగా ఉంటే బాగుండండి, కానీ అది సైజ్ పెద్దదే ఉంది. సరేలే అని చెప్పి ఇక అదొకటి తీసుకున్నాను. అండ్ ఇది ఒక 5 బాస్కెట్ సెట్ అనమాట. అంటే ఆ చిన్న చిన్న వస్తువులు ఊరికే ఓపెన్గా పెట్టడం వల్ల డస్ట్ పడుతుంది. మాకు కబోర్డ్స్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ ఏమీ లేదు. సరే ఏమన్నా కాస్మెటిక్ ఐటమ్స్ అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చిన్న చిన్నవి ఇందులో పెట్టి మూతలాగా పెడితే దుమ్ము పడకుండా ఉంటుంది కదా అని, సో ఆ ఉద్దేశంతో ఒక బాక్స్ తీసుకున్నాను. ఆ రోజు ఐటమ్స్ అన్నీ సర్దుకొని ఇంటికి తీసుకుని మళ్ళీ పెట్టుకోవాలి కదా, ప్యాక్ చేసుకోవాలని చెప్పేసి వాటన్నిటిని ఎటు చూసినట్టు ఉంటుంది. మమ్మీ వాళ్ళు కూడా ఏం తెచ్చాను అనేది వాళ్ళు ప్యాకింగ్ చేసేసారు కాబట్టి కనిపించదు కదా. సో అమ్మ వాళ్ళు చూసినట్టు ఉంటుంది. వాళ్ళకి తీసేటప్పుడు మీకు కూడా షూట్ చేస్తే అయిపోద్దని పనిలో పనిగా కింద పెట్టుకొని అదే రోజు సేమ్ డే నేను షూట్ చేసేసాను క్లిప్ అనేది. ఇది ఇంటికి వచ్చినప్పుడుది కాదు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు షూట్ చేసిందేనండి. ఈ బౌల్స్ అన్నీ కూడా ఏంటంటే 99 రూపీస్లో ఉన్నాయి. నేను బాగున్నాయి కదా అని చెప్పేసి మాకు ఒక 4 తీసుకున్నాను. అంటే ఇవి ఒక సూప్ కానీ మనం ఏదైనా కొంచెం పాయసం లాంటివి చేసుకున్నప్పుడు తినడానికి బాగుంటాయని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది ఒక పింగాణి ప్లేట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనం ఏదైనా ఫుడ్ పెట్టుకున్నా కూడా వైట్ దాని మీద మంచిగా ఫోకసివ్గా కనిపిస్తుంది కదా. సో అట్లా ఆలోచించి ఒక వైట్ ప్లేట్ తీసుకున్నాను. అండ్ ఇవి డిన్నర్ ప్లేట్స్, ఇవి కూడా పింగాణివే, సేమ్ మన బౌల్స్కి మ్యాచింగ్గా ఉంటుంది అని చెప్పేసి అలా తీసుకున్నాను. మేము ఇక ఇంట్లో 4 మెంబర్స్ కదా, 6 అనుకున్నాను. కానీ ఎందుకులే, ఎప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నా అలా పక్కనే ఉంటాయి. మ్యాక్సిమం ఇంట్లో అందరం కలిసి తింటే 4 ప్లేట్స్ కంటే ఎక్కువ యూజ్ అవ్వవు. అందుకని చెప్పేసి 4 ఇవి ప్లేట్స్, 4 బౌల్స్ తీసుకున్నా. కాస్త డిన్నర్లో మనం కొంచెం కర్రీ ఇందులో పెట్టుకొని ఇందులో ప్లేట్లో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇది సన్నగా ఉంది బట్ స్టిల్ నాకు వైట్గా ప్లెయిన్ ప్యూర్గా ఉందని చెప్పేసి నచ్చి తీసుకున్నాను. అండ్ నా దగ్గర సిలికాన్ స్పాచులా అయితే ఒకటి ఇప్పుడు వాడుతున్నాను చూడండి, అదనమాట. అండ్ ఇదొకటి ఏమన్నా డీప్ ఫ్రైలో మనం ఐటమ్స్ అటు ఇటు తిప్పాలనుకున్నప్పుడు యూస్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను. సో ఓవరాల్గా ఇవేనండి, ఒక చిన్న వాటర్ బాటిల్, ఒక కంపాస్ బాక్స్ మా అబ్బాయి కోసం, మిగిలిన కిచెన్ ఐటమ్స్ నా కోసం. ఇవే షాప్ చేశాను.
నిన్నటి బ్లాగ్ లో నేను గివ్ అవే విన్నర్స్ అంటే దసరాకి ఒక జ్యువెలరీ అలాగే ఒక శారీ గివ్ అవేకి ఇస్తాను అని చెప్పి నిన్నటి వీడియోలో 2 విన్నర్స్ ని అనౌన్స్ చేశాను. ఒకళ్ళు అనిత అనే పర్సన్ నాకు పంపించేశారు అడ్రస్, ఇంకొక పేరు ఏదో ఉంది. సో మీరు కూడా పంపించేస్తే నేను మీకు గిఫ్ట్ అనేది పంపిస్తానండి. కానీ ఒకసారి మీకు కూడా చూపించాలి కదా నేను ఏమి ఇస్తున్నాను అనేది, గుర్తుందో లేదో అని చెప్పేసి. శారీ పంపించే వాళ్ళకి పంపించే శారీ ఇదండి, ఇట్లా ఉంది. ఇది కంప్లీట్ గా ఒక సిల్వర్ ఫినిష్ ఉన్నటువంటి శారీ అనమాట. సో చూస్తున్నారు కదా, బార్డర్ ఒక పక్కన చిన్న బార్డర్ ఉంది, ఒక పక్క పెద్ద బార్డర్ ఉంది. ఒక విన్నర్ కి ఈ శారీ వస్తుందండి. ఇచ్చేటప్పుడు ఎవరి నేమ్ మీద ఏ ప్రోడక్ట్ పెట్టేస్తానో అదే వెళ్తుంది. అండ్ ఇంకొకరికి సెకండ్ వాళ్ళకి జ్యువెలరీ వచ్చేది ఏంటంటే, జ్యువెలరీ అయితే చాలా బాగుందండి. మీకు ఎక్కువ హెవీ లేకుండా సింపుల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం మంచి గ్రాండ్ లుక్ గా కూడా ఉంది. చూడండి. సో నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నేను మీకు వెంటనే పంపించేసేస్తాను, డోంట్ వరీ. ఇగోండి, 3 పీసెస్ అనమాట ఇవి జ్యువెలరీ. ఇది చిన్నది, ఇది పెద్దది. చక్కగా మీరు శారీ వేసుకొని, ఇప్పుడు దివాళీ వస్తుంది కదా, దివాళీ వల్ల దసరాకి పెట్టిన కాంటెస్ట్ వల్ల దివాళీకి ఒకరికి చీర ఒకరికి నగలు కొనుక్కునే పని లేకుండా వచ్చేసింది. సో మీకు నేను మా హస్బెండ్ వస్తే సాయంత్రం అట్లాగా కుదిరితే డిస్పాచ్ చేయడానికి వెళ్తాను, మీకు త్వరలోనే వచ్చేస్తుంది. సో సో హ్యాపీ. కొన్ని అదర్ థర్డ్ పార్టీ అంటే వేరే వాళ్ళతోటి టైప్ అయిన గివ్ అవేస్ నాకైతే అంత సక్సెస్ఫుల్ గా హ్యాపీనెస్ అనిపించలేదు, కానీ నేను ఇచ్చేవి మాత్రం ఇప్పుడు టైం టు టైం ఇచ్చేస్తానండి. సో మీరు ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇది లాంగ్, చక్కగా మీకు ఇక్కడ వరకు ఇలా వస్తుంది. అండ్ దిస్ ఇస్ షార్ట్, మీకు నెక్ వరకు ఇలా వస్తుంది. సో వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. అండ్ నాకు బెస్ట్ పార్ట్ నచ్చింది ఏంటంటే దీని కమ్మలండి. ఎందుకంటే కమ్మలు ఎప్పుడు హెవీగా ఇస్తారు జ్యువెలరీ, కానీ చాలా బరువు ఇస్తారు, మన చేతిలో జారిపోతున్నట్టుగా ఉంటుంది. ఇవి మాత్రం చాలా తేలిగ్గా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడండి. నాకు ఎస్పెషల్లీ కింద ఉన్న హాలోగా ఉండి ఇంత పెద్ద లుక్ వచ్చింది కదా, నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది అనమాట. సో మీ చెవులేం జారిపోతే అని భయపడాల్సిన అవసరం లేదు. గ్రాండ్ లుక్ తోటి సూపర్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో 2 or 3 days లో మీ గిఫ్ట్స్ మీకు వచ్చేసేస్తాయి. హ్యాపీగా దీవాళికి ఎంజాయ్ చేయండి. అలాగే గిఫ్ట్స్ రాగానే నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి, అలాగే మెయిల్ చేయండి నాకు వచ్చింది అని. సో దట్ నేను అమ్మయ్య ఒక వర్క్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశానని కూల్గా ఫీల్ అవుతాను. ఇంతేనండి మన గివ్ అవే గిఫ్ట్స్ అప్డేట్ అనమాట ఇది. సో మిగతా వాళ్ళకి కూడా నమ్మకం ఉంటుంది కదా, నెక్స్ట్ ఏదైనా గివ్ అవే చెప్పినప్పుడు తప్పకుండా మంచిగా మనకు కూడా ఇట్లా గెలుచుకోవచ్చు అని. రాని వాళ్ళు ప్లీజ్ బాధపడకండి, తప్పకుండా ఏదో ఒకటి మన ఛానల్లో రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీకు ఇద్దరు ప్రోడక్ట్స్ ఇట్లాంటివి అనౌన్స్ చేసినప్పుడు ఇలాంటివి ఏ ఒకటి వస్తూనే ఉంటాయి. సో దయచేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, వచ్చిన వాళ్ళు మాత్రం సూపర్ హ్యాపీ. ఓకేనా అండి. నిన్న నా పని అంతా అయిపోయాక ఈవినింగ్ మా అబ్బాయి ఆడుకుంటూ ఉంటే చిన్నగా షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత సరే మమ్మీ పర్వాలేదులే అని చెప్పేసి చాలా రోజుల తర్వాత నాకు పర్మిషన్ ఇచ్చాడు అనమాట. సో తను ఆడుకుంటూ ఉండే క్లిప్ నేను సరదాగా ఉంటుందని యాడ్ చేశాను. Yes!
ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ టైం మా అబ్బాయి తన పర్ఫార్మెన్స్ చూపించి నేను నేను చూస్తూ షూట్ చేస్తుండగా చేసినటువంటి పర్ఫార్మెన్స్ అనమాట. ఎప్పుడు నేను చేయమని రిక్వెస్ట్ చేయడమే, తన ఓన్ గా తను ఎప్పుడు చేసేవాడు కాదు. సో అట్లాంటిది ఈ రోజు తను ఆడుకుని ఉంటే బాగుందిరా, నేను షూట్ చేస్తాను, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అంటే నాకు అలౌ చేసి ఈ రోజు షూట్ చేయనిచ్చాడు అనమాట. సో ఆ క్లిప్ మీకు యాడ్ చేశాను. మా అబ్బాయి పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక బ్లాగ్ లో కలుస్తాను మిమ్మల్ని. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.